కథలు జీవితానికి ఉపయోగపడతాయా? కథల్లో అంతర్లీనంగా నిజంగానే జీవితానికి సంబంధించినటువంటి సత్యాలు దాగి ఉన్నాయా? నా స్నేహితులు ఉండేవారిద్దరు. నాకు ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. వాళ్ళిద్దరికీ వాళ్ళ తండ్రి ద్వారా సంక్రమించినటువంటి భూమి సంబంధించిన వివాదం ఏర్పడ్డది. ఆ భూ పంపకాల గురించి వాళ్ళు ఇద్దరు గొడవపడి కోర్టులో కేసు వేసుకునేంత దూరం వెళ్ళిపోయారు. కోర్టు బయటే ఒక మంచి వకీలు దగ్గర వారి సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక మంచి పేరు మోసిన వకీలు దగ్గరికి ఆ భూ వివాదాన్ని తీసుకుపోయారు. ఆ వకీలు వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ విని ఆ భూమికి సంబంధించినటువంటి కాగితాలన్నీ చూసి అది వారికి ఎట్లా సంక్రమించింది, ఆ భూమి వివరాలేంటివి, ఆ భూమి విలువ ఎంత, ఈ మొత్తం విషయాలను కూలంకషంగా అతను పరిశీలించిన తర్వాత, సరే మీరు వారం తర్వాత వచ్చి కలవండి, దీనికి సంబంధించిన పరిష్కారం మీకు చెప్తాను, మీకు పూర్తి న్యాయం జరిగే విధంగా చూస్తాను అని ఆ వకీలు హామీ ఇచ్చి వాళ్ళని తిప్పి పంపించాడు. ఆ వకీలు చెప్పిన సమయానికి వీళ్ళు వకీలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వకీలు భూమి కాగితాలు ముందట వేసి, ఇప్పుడు మీరు పెద్ద సమస్యలలో చిక్కుకున్నారు, మీ భూమి పక్కన ఉన్నటువంటి భూస్వామి మీ భూమి పైన కన్ను వేసిండు, మీరు ఈ భూమిని ఆ ఆసామికి రాసిచ్చేయండి అని ఈ వారం రోజులు ఇచ్చిన సమయంలో ఒక సమస్యని సృష్టించి పెట్టిండు ఆ వకీలు. వీళ్ళని ఎంతో భయపెట్టిండు. భూమి కాదు కదా, రూపాయి కూడా మీకు దక్కకుండా పోతుంది, మీరు ఇప్పుడు భూమి కోసం కొట్లాడుతున్నారు, ఆ భూస్వామి కన్ను మీ భూమి మీద పడ్డది, ఆయన ఎట్లయినా వేసి మిమ్మల్ని చంపైనా సరే ఈ భూమిని ఆక్రమించుకుంటాడు, ఇప్పుడు ఈ భూమి విలువ కోట్లలో ఉంది, మీరే నిర్ణయించుకోండి, ఆ భూస్వామికి ఎంతో కొంత అప్పచెప్తారా లేకపోతే మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా అని వకీలు వీళ్ళిద్దరిని భయపెట్టి ఆ భూస్వామి పేరిట ఆ భూమిని రాయించేసి ఆ కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమికి లక్షల్లో డబ్బు ఇప్పించాడు. ఇక్కడ ఆ వకీలు ఒక పెద్ద గేమ్ ప్లే చేశాడు. ఎట్లాగూ వీళ్ళు చిన్న స్థాయి వ్యక్తులు భూమిని వివాదంలో పడేసుకుని నా దగ్గరికి వచ్చింది అని ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఆ భూస్వామికి తెలియజేసి భూస్వామితో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళని భయపెట్టి భూమిని భూస్వామి పేరిట రాయించేసి కోట్ల రూపాయల విలువ చేసే భూమికి లక్షలలో డబ్బు చెల్లించే విధంగా చేసి పైపెచ్చు నేను ఈ భూ వివాదాన్ని పరిష్కరించిన కాబట్టి మీరు నాకు ఫీజుగా ₹1,00,000 ఇవ్వాలని అదనంగా వారి దగ్గర చెరో ₹1,00,000 వకీలు తీసుకొని వీరికి కోట్ల రూపాయల ఆస్తికి లక్షల్లో డబ్బులు ముట్టేటట్టుగా చేసి పంపించేసి అన్నదమ్ముల వివాదము కుటుంబంలో 4 గోడల మధ్యలో చర్చించుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి స్వంత భూమిని వకీలు దగ్గరికి తీసుకెళ్ళి న్యాయం జరిపియమని సొంత రక్త సంబంధికులు నమ్మక ఎవరి వకీలునో నమ్మితే వకీలు వీళ్ళకి గుండు గీసి సున్నం రాసినంత పనిచేసి ఇప్పుడు ఈ కథకి నేను చిన్నప్పుడు విన్న కథ ఎలా సరిపోతుందో చూద్దాం. 2 కోతులకి ఒక రొట్టె ముక్క దొరుకుతుంది. ఆ రొట్టె ముక్కను సరిసమానంగా పంచుకుందామని చెప్పేసి 2 కోతులు కొట్లాడుతూ ఉంటాయి. మనము ఈ ఊరు పెద్ద మనిషి దగ్గరికి పోయి ఈ రొట్టెని మనకు సరిసమానంగా పంచమని చెబుదాం దా అని ఒక కోతి దగ్గరికి వెళ్తారు. ఆ కోతి ఆ ఊరికి యజమాని. ఆ కోతి దగ్గర తరాజు ఉంటుంది, తక్కెడ. మాకు ఇద్దరికి కలిసి ఒక రొట్టె దొరికింది, దీన్ని సరిసమానంగా పంచండి, మా సమస్యకు మీరే పరిష్కారం చూపించండి అని అంటే ఆ కోతి ఏం చేసింది, రొట్టె ముక్కను సగానికి కాకుండా కొంచెం ఎక్కువ తక్కువగా చీల్చి ఆ తక్కెట్లో వేసి ఒకవైపు ముక్క తక్కువ ఒకవైపు ముక్క ఎక్కువ
అయ్యో ఇటువైపు బరువు ఎక్కువైంది అని చెప్పేసి ఆ రొట్టె ముక్కని తీసుకొని కొంచెం కొరికి నవిలి మింగేసి ఇంట్లో వేసింది. ఇప్పుడు ఇటువైపు ముక్క బరువైంది, అటువైపు ముక్క తేలికైంది. ఈ బరువైన ముక్కను తీసుకొని మళ్ళీ కొంచెం తిని అందులో వేసి మళ్ళీ జోకింది. ఇట్లా తూకం వేస్తూ ఆ పెద్ద రొట్టె ముక్క కాస్త చిన్న రొట్టె ముక్కగా మిగిలిపోయింది. మా రొట్టె ముక్కను మొత్తం ఈ కోతే తినేస్తుందని, అయ్యా మాకు బుద్ధి వచ్చింది, ఆ మిగిలిన కాస్త రొట్టె ముక్క చెరిసగా మాకు ఎంతో కొంత ఇప్పించండి అని అంటే, అప్పుడు ఆ కోతి అడ్డగిలి, లేదు మీకు న్యాయం చేసే వరకు నేను వదిలిపెట్టను, న్యాయంగా మీ ఇద్దరికి చెరిసమానంగా ఈ రొట్టె ముక్కను పంచేదాకా వదలను, తప్పకుండా మీకు న్యాయం చేసి వదిలేస్తా. అరే పెద్ద రొట్టె ముక్కను తీసుకొచ్చి వీడి చేతిలో పెడితే వాడు కాస్త మనకి ఏం మిగలకుండా వాడే నములుతూ తింటున్నాడు అని బాధపడడం మొదలుపెట్టాయి. ఈలోపు ఆ కోతి కాస్త లాస్ట్కు చివరిగా మిగిలినటువంటి చిన్న ముక్కల్ని ఇదిగోండి మీకు చెరి సమానంగా ఈ రొట్టె ముక్కలు పంచుతున్నాను తీసుకోండి అని ఇస్తూ మీకు న్యాయం చేసినందుకు నాకు బహుమానంగా ఈ రొట్టె ముక్కలు మీరు ఇవ్వాల్సిందే అని ఆ మిగిలిన రొట్టె ముక్క కూడా దాని నోట్లో వేసుకుని నన్ను వారి కుటుంబ సమస్యని ఇంటి గోడల మధ్యనే పరిష్కరించుకొని ఉంటే ఆ భూమి చెరిసగమా, పెద్దవాడికి ఎక్కువ చిన్నవాడికి తక్కువ, ఇట్లా వారు ఏదో రకంగా సామరస్యపూర్వకంగా ఆ భూమిని పంచుకొని ఉంటే కోట్ల రూపాయల ఆస్తి వారికే మిగిలిపోయేది. అలా చేయకుండా వకీలు దగ్గరికి మధ్యవర్తిత్వం వహించమని వెళితే వాడు కాస్త ఆ భూమిని భూస్వామికి అప్పచెప్పి భూస్వామి దగ్గర కొంత డబ్బు, వీరి దగ్గర కొంత డబ్బు తిని మధ్యలో వాడు బ్రతికి భూస్వామి బ్రతికించాడు. ఈ అన్నదమ్ములకు మాత్రం నిండా ముంచేసి మోసం చేసి. కథలు మన జీవితానికి ఉపయోగపడతాయా అని అంటే వాటిని మనం తీసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మనసులో నిలుపుకొని భవిష్యత్తులో మనకు ఎదురైనటువంటి సంఘటనలకు ఆపాదించుకుంటే తప్పకుండా ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఈ కథ మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలాంటి కథలు ఇలాంటి విషయాలు మాత్రం తప్పకుండా మనకు మన పిల్లలకు అందరికీ ఉపయోగపడతాయి అనే విషయం మాత్రం గుర్తించండి. ధన్యవాదాలు.